ఎన్నికల ముందు అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా పోలీసులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు భారీగా మోహరించారు. అంగన్వాడీలు వారి సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టి 23వ రోజుకు చేరుకుంది. అంగన్వాడీల ఆందోళనలో భాగంగా నేడు కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ముందస్తుగా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే కలెక్టర్ కార్యాలయంలోకి బయట వ్యక్తులను అనుమతించడం లేదు. కలెక్టర్ కార్యాలయం గేట్లు మూసివేసి బారికేడ్లు అడ్డం పెట్టారు. కేవలం విధులు నిర్వహించే ఉద్యోగులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అనంతరం సిపిఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్, సిఐటియు జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి అంగన్వాడీలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు 26,000 రూపాయలు చెల్లించాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్లు రిటైర్మెంట్ అయిన వెంటనే అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, హెల్పర్లకు 3 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని కోరారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ గుంతమ్మ కోరికలు అడగడం లేదని, ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు పాదయాత్రలో అంగన్వాడీ టీచర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అంగన్వాడీలు 23 రోజులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వానికి తెలిపారు. గత 22-23 రోజులుగా ఆందోళన సాగుతుంది. 1,00,000 మందికి పైగా 1,10,000 మంది అంగన్వాడీలో ఆందోళన చేస్తున్నారు. దీనివల్ల పేద ప్రజలకు అనేక సేవలు నిలిచిపోయినాయి. ప్రభుత్వానికి పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే తక్షణం ఇలా నాయకుల్ని పిలిచి మాట్లాడి పరిష్కారం చేసుకోవాలా. ఇలా గొంతెమ్మ కోరికలు ఏం లేవు. 26,000 జీతము దేశవ్యాప్తంగా అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. కాదు 26,000 ఇవ్వలేకపోతే ఇదిగో నేను ఇంత ఇస్తాను, కనీసం 15,000 ఇస్తాను, 16,000 ఇస్తాను, అట్లనే చర్చ జరపాలి. కానీ అట్లేం లేదు. నేను తొక్కేస్తాను, నేను అంచివేస్తాను, నేను మిమ్మల్ని ఉద్యోగం తొలగిస్తాను అనే పద్ధతిలో బెదిరింపులకు ప్రభుత్వం తలపడుతుంది. కాబట్టి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అది మేమంతా బలపరుస్తున్నాం. అన్ని కార్మిక సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు బలపరుస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము చెప్తున్నాం, భేషజాలకు పోవద్దు. నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కాదు, నేరుగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాయకులతో కూర్చొని మాట్లాడితే పరిష్కారం అవుతుంది. ఆ జీతం పెంచమని అడుగుతున్నావు. నువ్వే చెప్పినావు పాదయాత్రలో తెలంగాణ